Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తన గ్రంథము 138 అధ్యాయము 8వ వచనం. The Lord will perfect that which concerneth me. Psalms 138 chapter 8 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, ప్రభువారి ఎప్పుడైతే మనం దేవునిగా అంగీకరిస్తామో, ఆయనే సొంత రక్షకుడని మనము ఒప్పుకొని దేవుని కొరకు జీవిస్తూ ఉంటాము. అలాగా ఉన్నవారు దేవుని యొక్క ఆత్మలో ప్రతి సత్క్రియను ఆయనే కొనసాగిస్తూ ఉంటాడు మన విశ్వాస జీవితంలో. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు కాబట్టి మన జీవితంలో ఏ సమస్త విషయాలైనా ఇంకా ఏదైనా సంపూర్ణంగా కాకుండా ఉన్న విషయాలైనా వాటిని ప్రభువారు ఎంతో కాపుదల భద్రత చేస్తూ ఉంటాడు. వాటన్నిటినీ కూడా దేవుని యొక్క కృపను బట్టి సంపూర్ణతలోనికి తీసుకువస్తాడు. ఇది కేవలం దేవుని యొక్క కృపాకార్యాన్ని బట్టి జరిగిందని మనం నమ్మాలి. అలా కాకుండా మన సొంత నిర్ణయాలు, అనుభవాలు ఎప్పుడైతే వెళ్తామో, దేవుని విడిచిపెడతామో, అలాంటప్పుడు ఏ యొక్క కార్యమైనా ఆ యొక్క సఫలత మనకి ఉండదు. అలాంటప్పుడు మనము ఎప్పుడైనా దేవుణ్ణి సహాయము కోరుతూ ఉండాలి. అంటే దేవుణ్ణి ఏమాత్రం విడవక దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం సేవించేవారముగా, ఆయన యందు విశ్వాసంతోనూ ప్రేమతోనూ సత్ప్రవర్తన కలిగి మన విధానంలో ఉంటాము. దేవుడు ఆ యొక్క ప్రతి సత్కార్యమును సంపూర్ణం చేస్తాడు. ఇది కేవలము మన సామర్థ్యమును బట్టి మన విశ్వాస పరిమాణాన్ని చొప్పున కాకుండా దేవుడే ఆ పని యొక్క భారాన్ని మనకు అప్పగించాడని, మన ప్రభువు మన హృదయ వాంఛలన్నింటినీ నెరవేరుస్తాడని మనం ఎప్పుడే నమ్మాలి. అలాంటి దేవుడు ఎప్పుడు మనకు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన యొక్క కార్యంలో సఫలత ఉంటుందే కానీ అసఫలత ఉండదు. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు కూడా పాపానికి, లోకానికి చోటు ఇవ్వకుండా దేవుని యొక్క కార్యముల కొరకు మనము నిలబడి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యాన్ని సఫలం చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానంలో దేవుడు అదే చెప్తున్నాడు. యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును గనుక ఆయనను ఎల్లప్పుడూ స్తుతించెదము అని ప్రభువారిని కోరుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ యొక్క వాగ్దానము ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ, మా జీవితంలోనూ ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.